జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. కాక్రోచ్ అప్రోచ్ దేశంలో ఇది ఆగేటట్లేదు. అభిజిత్ దీప్కే మొన్న ఇంటర్వ్యూ చూసిన, మా అమ్మని బీజేపీలో జాయిన్ కామంటున్నారు. వాళ్ళు చాలా ఏజ్డ్ వాళ్ళు, వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టడం నీ అయ్యా అసలు నాకు అర్థం కాదు. ఏం ఊహించుకుంటున్నామైంది అభిజిత్, నాకు అర్థం కాదు. ఇత్తిఫాక్ థా కి తుజే ఏ మైలేజ్ మిలిగా, ఇత్తిఫాక్ థా. అండ్ ఐ నెవర్ సీ యూ యాజ్ ఏ కన్స్ట్రక్టివ్ ఆల్టర్నేటివ్ ఫర్ మై భారత్. బిగడా హువా వస్తుంది కదా, నాకు ఒకటి బీలో ఒకటి వచ్చేస్తుంది ఇక లాస్ట్కి సడ్ అని వస్తుంది బీప్లా. నాకు మాట్లాడనిక కూడా సిగ్గు కాదు, ఎందుకు చెప్పాలి నా అభిజిత్. మేరా హక్కు బంతా హై తుమ్ లోగోంకు గాలి దేనేకెళ్ళి. ఏమని అన్నాడు అభిజిత్ దీప్కే? ఒక పిల్లని మొన్న అరెస్ట్ చేసిర్రు, అంటే కేసు పెట్టిరు కదా రుచి శర్మ. అట్లా బూతులు మాట్లాడడం తప్పు కాదు, ఓకే. अब जब बोला गाली गलौज करना गलत नहीं है, तो तेरी माँ का तेरे बहन का तो मैं भी गाली दे सकता हूँ ना. तेरे खानदान का गाली तो मैं गिन के दे सकता हूँ. ये तेरे जुबान से और तेरे मेरे बीच में तेरी मेरी मेरी तेरी प्रेम कहानी है मुश्किल. వేసుకోవాలి కదరా. तेरी माँ की बहन की भी चलेगा ना. अम्मा बहन गिनूंगा मैं तेरी. అభిజిత్ నువ్వే అన్నావు కదా, తెరీ మా అక్క తెరే బహన్ కా అని చెప్పి మస్తు అనొచ్చు, తెరే మూవ్ మే తెరే అని చెప్పి తిట్టొచ్చు. అనొచ్చానో అనలేమా? వాడే అన్నాడు కదా, గాలి సే కుచ్ ప్రాబ్లం నయ్యే అని అన్నాడు కదా. ఇట్స్ ఎ కూల్ ఇన్ జెన్ జీ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఫ్రమ్ జెన్ ఆల్ఫా కాదేమో మేము, జెన్ బీటానా ఏదో అంటారు కదా, జెన్ ఎక్స్ అంటారు మమ్మల్ని. మేము జెన్ ఎక్స్ ఏమో, జెన్ వై ఏమో మేము, సారీ. ఐఎమ్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ జెన్ వై టు జెన్ జీ. దిస్ ఇస్ ఎ లవ్ సింబల్ है, వచ్చిందల్లా బతా రहा तेरे जैसा मैं बता रहा हूँ. एक झूठ, वो झूठ భీడ్ మే ఒక అబద్ధం, ఆ అబద్ధం క్రౌడ్లోకి వస్తుంది. క్రౌడ్లోకి రాగానే కంప్లీట్ క్రౌడ్ ఆ అబద్ధాన్ని ఆలోచిస్తుంటుంది, కానీ అసలు ఇది నిజమా అననే. అండ్ దిస్ బికమ్స్ అన్ ఐడియా, ఒక ఫూలిష్ ఐడియా, ఒక డేంజరస్ ఫిషన్ అయిపోయి మొదలైపోతుంది దేశం మొత్తంలో. ఇదే కదా జరిగింది మొన్న. మిలియన్స్ ఉన్న పూరలందరూ ఇది రిపీట్ చేస్తారు. రిపీట్ చేయడానికి కారణం ఎవరు? మళ్ళీ ప్రభుత్వం. ఎందుకు చెప్పాలా? దీన్ని డిస్కషన్ అయ్యేటట్టు మా పిల్లలు మాట్లాడారు నాతో, నాన్న పేపర్ లీక్ అవ్వడం అనేది తప్పే కదా. అబ్సల్యూట్లీ తప్పు బేట. మళ్ళీ ప్రభుత్వం దాని మీద స్పందించాలి కదా నాన్న. మీ ఇన్ఫ్లుయెన్సర్, మీ ఐడియాలజీ, మీ మోదీ మాట్లాడాలి కదా నాన్న. మన అనే తత్వం మర్చిపోయినరు. మా ఇంట్లో జరిగిన ఘటన చెప్తున్నా నేను. మళ్ళా ఇదే పిల్లలు చిన్నప్పుడు మోదీ తాత హ్యాపీ బర్త్డే అని చెప్పి పోస్టులు పెట్టేటోళ్ళు, మోదీ అంటే అంతే ఇష్టపడేటోళ్ళు. ఈవెన్చువల్లీ వాళ్ళ డిస్కషన్ టేబుల్ మీదకి వాళ్ళ చాయ్ కప్పులల్లా కాఫీ పౌడర్ లెక్క కలిసిపోయి వాళ్ళ కడుపులో పోయి వాళ్ళ బ్లడ్లలో కలుస్తున్నది అని అంటే దానికి కారణం ఏంది? ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యమే, టైమ్లీ రెస్పాన్స్ ఇవ్వకపోవడమే. ఇది మిలియన్ కాక్రోచ్లకు ఒక బ్రీడింగ్ హబ్ అయిపోయింది. అండ్ ఇట్ హెస్ బికమ్ ఎ కామన్ సెన్స్. ద సెన్సేషన్ హెస్ బికమ్ ఏ కామన్ సెన్స్ అండ్ దిస్ హెస్ బికమ్ ఎ క్రౌడ్ లాజిక్. ఇది నిజమా? ఇది అందరు నమ్ముతున్నారా అనే సంబంధం కూడా లేదు. కాకపోతే ఆ అబద్ధం ఆర్ సగం నిజం బ్రిడ్జ్ ఎఫెక్ట్ అయిపోయింది. అంటే ఒక దగ్గర నుంచి ఇంకొకరికి కనెక్ట్ చేసేసింది వార్నింగ్ సైన్స్ లేకుండా. ఇప్పుడు మనం ఇట్లా పెట్టినాం, ఈడొక మొబైల్ ఇట్లా పెట్టినాం. ఈ మొబైల్ ఇట్లా పడగానే ఇది పడుతుంది పడగానే మనం అంటాం చూడు, అది సూతింగ్ ఎఫెక్ట్ అని అంటాం చూడు. దీన్నే డామినో ఎఫెక్ట్ అని అంటారు. అండ్ ఇట్ హెస్ బికమ్ ఏ డామినో ఎఫెక్ట్. బ్యాడ్ ఐడియా ఒక ట్రెండ్ అయిపోయింది, ట్రెండ్ మూమెంట్ అయిపోయింది, మూమెంట్ పాలసీ అయిపోయింది, పాలసీ జనరేషన్లు ఫాలో అవ్వడం మొదలైపోయినాయి. ఇదే కదా జరిగింది కంప్లీట్గా. మోస్ట్ డేంజరస్ ఏంది తెలుసా? ప్రతిదీ బుల్లెట్లకేనా వచ్చింది కాదు ఫ్రెండ్స్, సమ్ టైమ్స్ ఐడియాలకేనా వచ్చినాయి. ఇంకా బుల్లెట్ కంటే డేంజర్ ఉంటుంది. ఇది జరిగింది వాస్తవమా కాదా? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు మ్యాటర్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడితే, నాగరికతలు బదలాంచిపోతాయి ఏమన్నా చిన్న తప్పు అయితే. పొరగల మజాక్ కాదు. ఒక చెడు ఆలోచన ఆర్ చెడు ఐడియా అది చెరిష్ అయి గ్రో అయిందనుకో, దానికి సైలెంట్ అయిన మనసుంటోళ్ళు విమర్శ చేయకుండా వద్దులే ఇప్పుడే మనం మాట్లాడకు అని చెప్పి సైలెన్స్ పెట్టడం మొదలుపెట్టినాం అనుకో, మంచి చేసినప్పుడు మనం పొగిడినాం, ఏదైనా చెడైనప్పుడు మనమే పొడవాలా అననే తత్వం తీసుకొస్తేనే దేశం గట్టికుంటుంది. నాకు మోడీ ఇంపార్టెంటా దేశం ఇంపార్టెంటా అంటే నాకు దేశమే ఇంపార్టెంట్. దేశాన్ని ప్రేమిస్తాడు మోదీ కాబట్టి నాకు మోదీ ఇంపార్టెంట్. ఈడ క్లారిటీలు ఉన్నాం. బట్ ఆయన రాజకీయ భవిష్యత్తు కోసము భజన చేయండి అని అంటే మాత్రం మా భజన ఒక ఇండివిజువల్కి మాత్రం ఉండదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది తెలుసా? ఈ పార్టీకి, ఎస్పెషల్లీ బీజేపీకి, ఎక్కడ పోయినా మోదీ హేతో మున్కిన్ హే, ఎక్కడ పోయినా అగలీ బార్ మోదీ సర్కార్, అంతే కదా. బట్ ఇలా కాక్రోచ్ ఏం చేసింది? ఘమన్ దించేసింది. నాగరికతలు మనకు నేర్పినాయి ఇవే, గ్రేట్ సివిలైజేషన్స్ కూడా మనకి ఇవే నేర్పినాయి. కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు పట్టిపోతాయి చరిత్ర కట్టనికే.
చరిత్ర కూలనీకే ఇట్లా. రియల్ డేంజర్ ఏంది తెలుసా? నేను భారతీయ జనతా పార్టీకి చెప్తున్నా, ఏదైతే తప్పు గట్టిగా మాట్లాడి నిజం చేస్తారు చూడు, అది చాలా ప్రాబ్లం. ఈ క్వశ్చన్ని మీరు వెరిఫై చేస్తుర్రా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ద స్ట్రాంగెస్ట్ మైండ్ ఈజ్ నాట్ ద లౌడెస్ట్ వన్, బట్ ద వన్ దట్ రిఫ్యూజెస్ సరెండర్ ఇట్స్ అబిలిటీ టు థింక్. ఇది ప్రాబ్లం అవుతున్నది, ఇక్కడ ప్రాబ్లం అవుతున్నది. అండ్ దెన్ కమ్స్ ఈ పిల్ల రుచికా శర్మ. ఈ పిల్ల గురించి వెతకని చోటు లేదు, వెతకని గల్లి లేదు. ఆఖరికి ఎడ దొరికింది పిల్ల? మళ్ళా నోయిడాల ఉత్తరప్రదేశ్కి చెందిన పిల్ల, సలూన్ షాప్లో పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ పిల్ల మేజర్ కాదు, 15 సాల్కి మైనర్ అని చెప్పి తనే వాంగ్మూలం ఇచ్చుకున్నది. मैं भी मात्र 15 साल की हूँ. मैंने जो करा वो माफ़ी के लायक नहीं था. मैंने बहुत गंदी चीज़ें बोली है. ఇప్పుడు ఈ పిల్ల ఎందుకు మ్యాటర్ అవుతుంది అని అంటే, వచ్చి తిట్టడం కాదు, అమ్మనక్కని తిట్టడం కాదు, ఇతర దేశ ప్రధానులను కూడా కలిపి ఆ మాటలు మామూలు మాటలు కావు. అండ్ దిస్ హ్యాస్ బికమ్ ఏ కూల్ కల్చర్ ఆఫ్ జెన్జీ. అభిజిత్ దీప్కే तेरी माँ को अगर वही गाली तेरी माँ को लगे, यही बच्ची का गाली तेरे बाप को लगे, तेरे बहन को लगे, लगना भी चाहिए साले. అంతే కదా, लगना भी चाहिए. when it is a cool to you, it is not cool to me. he is my prime minister यार. प्राइम मिनिस्टर गलत किया, मैं ना करके नहीं बता रहा हूँ. he should have responded timely, which he failed to do that. but that doesn't mean that you criticize my prime minister. ఆయన జిందగీ కాళ్ళ గోరకాడికి పనికిరాదు ఫాల్తుగా. ఆయన ఏరిగిన తర్వాత నీళ్లు గడుక్కుంటాడు చూడు, ఆ నీళ్లు నెత్తి మీద పోసుకో ఫాల్తుగా, నీ జన్మధాన్యం అవుతుంది. చెప్తున్నా అభిజిత్ దీప్కే, నీకేం తెలుసురా త్యాగం అంటే? తెలుసా నీకు త్యాగం అంటే? ఒక్క కేసు బుక్ అవుతుంది అంటే కపిల్ సిబ్బల్ ఇంట్లో కూర్చొని ఉన్నారు మీరు. వాళ్ళు ఎమర్జెన్సీ టైంలల్లా సర్దార్జీ వేషాలు వేసుకొని దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. హిమాలయాల లాగా యోగుల మధ్యలలో పెరిగిన వాళ్ళు. అసలు నీకేం తెలుసా? అని ఇట్ హెస్ బికమ్ ఏ కూల్ ఫర్ యూ. రుచి శర్మది పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ పిల్లనే అన్నది, మే గలతే మేము సారీ మాంగ్తూ అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడింది. నాకు మంటేడలేస్తుంది అని అంటే, ఇప్పుడు చూడు, ఈ పిల్ల సారీ చెప్పింది. మోదీ గారు వచ్చి నిన్న ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ మనకు కనబడ్డాడు, సెల్ఫీ వీడియో. ఫ్రెండ్స్ అని చెప్పి సంబోధించి మాట్లాడాడు. నాకు ఇక్కడ రెండు ఉన్నాయి. మోదీ గారు తీసుకున్నది కరెక్టా గిరీష్? క్షమించడం కరెక్టేనా అంటే, ఆయన వయసుకి, ఆయనకున్న పొజిషన్కి, ఆయనకున్న అనుభవానికి, ఆయనకున్న ఆలోచనకు, ఆయనకున్న స్టేటస్కు అది కరెక్ట్. క్షమించడం పెద్దోళ్ళ లక్షణం. పెద్దోళ్ళు క్షమిస్తారు, చిన్నపిల్ల కదా, క్షమించాలి కదా, క్షమిస్తారు. అయితే నేను మిమ్మల్ని ఇష్టపడతా మోదీజీ, నాకు హక్కు ఉంది కదా, నేను మీ ఇంటోని కదా, నాకు ఒక హక్కు ఉన్నది. తిట్టిన మాటలు మామూలుగా కావు, తిట్టిన మాటలు మామూలుగా కావు. మిమ్మల్ని ఇష్టపడతానంటే, మిమ్మల్ని ఎవడన్నా కష్టపెడతానంటే కూడా నాకు అది నష్టమవుతుంది. వీ జస్ట్ నాట్ అడ్మైర్ యూ, వీ లవ్ యూ, వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యూ. ఎప్పుడైతే మీరు అంటుండే చూడు, మే కభీ భీ భారత్కు జుక్నే నహీ దూంగా, రుక్నే నహీ దూంగా, ఆర్ మిట్నే నహీ దూంగా అన్నప్పుడు పులకరించిపోతుండే మోదీజీ. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, ఈ స్టేజ్కి తెచ్చుకోవడానికి కారణం కూడా ఎవరు? మనమే కదా మోదీజీ. మనం ఫిబ్రవరిలోనే దీని మీద మాట్లాడి ఇది ఇట్లా అవుతుంటుంది అని చెప్పినుంటే ఈడి దాకా వస్తుండే నా మోదీజీ. ఇవాళ మీరు క్షమిస్తేనా కోపం వస్తుంది, మీరు క్షమించకపోతే కూడా నా కోపం వస్తుండేనొచ్చు. ఎందుకు చెప్పాలా? మీతోనే ఎక్స్పెక్టేషన్ కదా మోదీజీ. రాహుల్ గాంధీతో నా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలా? ప్రియాంక వాద్రాతో నా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలా? ఆర్ సోనియా గాంధీ గారు వచ్చేదైనా ఉద్ధరిస్తారని చెప్పి నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలా? మల్లికార్జున్ ఖార్గే కట్టలు కడతారని చెప్పి పెట్టుకోవాలా? ఈ కాంగ్రెస్ వాళ్ళు దేశానికి ఏమైనా ఉద్ధరిస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలా? నా ఎక్స్పెక్టేషనే మీరు కదా. సో నా క్రిటిసిజం కూడా మీరే ఉంటారు కదా. నా పొగడత మీరే ఉంటారు, నా గర్వం మీరే ఉంటారు, నా గౌరవం మీరే ఉంటారు, నా ఘమండ్ మీరే ఉంటారు, నా గ్రహచారం మీరే ఉంటారు కాదా? నా జిందగీ మీరే ఉంటారు, నా బందగీ మీరే ఉంటారు. కాక్రోచ్ వచ్చినా కాక్రోచ్ రాకపోయినా 360 degrees మీ వెంటనే ఉంటాం కదా. స్టిల్ టుడే ఐ మే క్రిటిసైజ్ యూ, బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐ విల్ ఓట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నెవర్. చీచీ కంపరం లేస్తుంది మాకు. అదేందో ఇలా రూట్స్ మోదీజీ నాకు ప్రాబ్లం. మీరు క్షమిస్తానని అంటారు, పిల్లలని క్షమిద్దాంలే అని అంటారు. అది మీ లక్షణము. మా పెద్ద మనుషులు ఉంటే గట్లనే ఉంటారు, మా ఇంటి మనుషులు కూడా గట్లనే ఉంటారు. మన పిల్లలు కదా, వదిలేద్దాం, ఓకే ఫైన్. నాకు బాధ అంతా ఏంది తెలుసా? నాకు బాధ అంతా ఇలా గ్యాంగ్తో నాకు ప్రాబ్లం. వీళ్ళు ఎవరెవరితో కలుస్తారు అనే దాని మీద నాకు ప్రాబ్లం. ఈ సౌరవ్ దాస్ అనే వ్యక్తి హెల్లే లింగ్తోని చేతులు కలిపి నడుస్తూ ఉంటాడు. సౌరవ్ దాస్ లింగ్. ఈ సౌరవ్ దాస్ ఎవరు అని చెప్పి మనం మాట్లాడితే, ఈ వాజ్ అన్ అఫీషియల్ వెక్స్ఫో స్పీకర్ అని చెప్పి మాట్లాడతారు. ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ లీగల్ అండ్ రైట్స్ నెట్వర్క్లు ఉన్నాడట. వెక్స్ఫో థీమ్ ద ఇయర్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి మాట్లాడతారు. అండ్ ఈ యాజ్ ఎ పబ్లిక్ సింపథెటిక్ కమెంటరీ రిగార్డింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ విచ్ ఇస్ ఎ కన్సర్న్ టు మీ. He is very sympathetic towards Aam Aadmi Party. And today he is the chief spokesperson of Cockroach Janata Party 2026.
వరల్డ్ ఎక్స్ప్రెషన్ ఫారం అవన్నీ తీసుకొని చూస్తే ఎక్సెట్రా అవన్నీ మనం తీసుకొని చూస్తే ఈయన లింకు సౌరవ్ దాస్ లింకు మన హెల్లే లింగ్ మన పేరేంది డగాస్వి సేన్ హెల్ లింగ్ ఎవరైతే ఉన్నారో ఈమె రూట్ ఎవరు అని అంటే ఈమె ఎవరో కాదు, నార్వేలో మోదీజీని ఛాలెంజ్ చేసింది చూడు వెనకటికి. నార్వేలా మోదీజీ వై వీ డోంట్ హ్యావ్ ఎ ప్రెస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా అని చెప్పింది. యాదుందా మీకు? ఒక గామె ఈ సౌరవ్ దాస్ గాంతో చేతులు కలిపింది. మోదీజీ ఈ పోరలను క్షమిద్దామా చెప్పండి? ఇప్పుడు చెప్పుండ్రి. నా దేశ ప్రధానిని విదేశాలలో అవమానించింది ఈడికొచ్చి కూసుంటుంది అని అంటే నాకు కంపరం లేస్తుందా లేవదా? అంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి నేను లేవని చెప్పి మాట్లాడతలేను, కాకపోతే దీనికి దారేంది అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎ సింప్లీ ఏ జర్నలిజం కాన్ఫరెన్స్. టూల్ కిట్ మహా మాయావి గ్రెట్టా తుంబకర్ అని అంటారు చూడు, ఆమె కూడా బబడి కొట్టుకురుడు మొదలెట్టిందా లేదా? జస్ట్ కనెక్ట్ ద డాట్స్ మోదీజీ, జస్ట్ కనెక్ట్ ద డాట్స్. ఇలా బాచిపోల కోసమే వేసుకొని వచ్చినాను. ఇదంతా జరుగుతుంటే ప్రతిపక్షం ఏ రకంగా ఉన్నది ఫ్రెండ్స్? ప్రతిపక్షము పార్లమెంట్లో సెషన్స్ నడుస్తున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏమన్నా హోంవర్క్ చేసుకొని వచ్చిర్రానంటే ఈ పేపర్ లీక్ బిల్లు మీద ఇది జరిగింది, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలా, ఖచ్చితంగా ఇరకాటంలో పెట్టాలా, క్వశ్చన్ చేయాలా, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలా, ప్రశ్నించాలా, ఎస్ పెట్టాలా, వాళ్ళ దగ్గరికి అకౌంటబిలిటీ అడగాల, ఎస్ అడగాల. నేనే అడుగుతున్నా కదా బత్తాయిని. ఇప్పుడు ఇలా రిపోర్ట్ కార్డు తీసుకొని చూస్తే ఇన్ని రోజులు జరిగిన పార్లమెంట్ సమావేశాలల్లో రాహుల్ గాంధీ ఆర్ ప్రియాంక గాంధీ వాడ్రా ఒక్క సజెషన్ అని ఆఫర్ చేసిర్రా? ఈ మొత్తం బిల్లుకి ఏదైనా అమెండ్మెంట్స్ ఇట్లా పెడదామని చెప్పి ఏమైనా ప్రపోజ్ చేసిర్రా? కేవలం పోనీ ఆల్టర్నేటివ్ పాలసీలు ఏమైనా ఇచ్చిర్రా? కేవలం కెమెరా యాంగిళ్లకు పోజులు ఇచ్చిర్రు తప్ప ఇవాళ వీళ్ళు యూత్ని మేము కేర్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. కానీ వాళ్ళ బాధ్యత పార్లమెంట్లో గలమెత్తేమన్నా మాట్లాడినరా? ఈడియట్స్ అందుబక్స్ అనే మాట్లాడిండు ఈ వైట్ టీ షర్ట్ వేసుకున్న దురంధరుడు. కానీ కూన్కి హోలీ అని చెప్పి ఇలా చెల్లెలు మాట్లాడింది. కానీ ఒక్కనాడు కూడా పేపర్ లీక్ మీద ప్రశ్నించి మాట్లాడిన ఘనత ఉన్నదా? పేపర్ లీక్ మీద మాటలు మాట్లాడాలంటే మళ్ళీ కర్ణాటకలో జరుగుతున్న పేపర్ లీక్ మీద జరిగిన ఏమైనా మాట్లాడుతున్నారా? ఆమ్ ఆద్మీ పార్టీ ఫార్మసిస్ట్ పేపర్ పంజాబ్లో జరుగుతుంటే దాని మీద ఏమైనా మాట్లాడుతున్నారా? గుంగురు సేట్ కేజ్రీవాల్ అయితే డైరెక్ట్గా ఇట్స్ అ నార్మల్ థింగ్ యార్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలా మనం పార్లమెంట్ ఆడిట్ చేసి చూస్తే వీళ్ళు కెమెరా యాంగిల్కి ఇచ్చిన పోస్ట్కి 10కి 10 మార్కులు వేయొచ్చు. వీళ్ళు సజెషన్స్ ఏమైనా ఇచ్చిరా? వీళ్ళు ఏమైనా అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసిరా? ఆల్టర్నేట్ పాలసీలు ఏమైనా ఇచ్చిరా? నీ ముంగట ఉన్నది మోదీజీ. అందుకనే చెప్తున్నాం ఆప్ జరా సఖ్త్ బని. ఈ క్షమా భిక్ష పెట్టండి. పోరలే ఆ పిల్ల మైనర్ కాబట్టి మీరు క్షమిస్తానన్నారు, ఫైన్, బట్ సబక్తో సీకినా చెయ్యే ఉసుకు. 15 సంవత్సరాల పిల్ల ఇంత ఇయ్యాలంటే డిజిటల్ వరల్డ్కి ఇట్లా మాట్లాడుతుందని అంటే ఆ పిల్లకు మళ్ళా ఈడు అభిజిత్ దీప్కే గాడు మళ్ళా ఎంకకేన్ సపోర్టు. మళ్ళీ ఈ పిల్ల మాట్లాడిన మాటలన్నీ కరెక్ట్ అయితే నేను కూడా మాట్లాడతా తెరి బహన్కి, తెరి మాకి, తెరి బాప్కి, తెరి ఖాందాన్కి అని. రాంగా ఇక్కడ ఒక బాధ ఉన్నది. ఏంది తెలుసా? పోలీసులను కూడా ఎట్లా తిట్టిరాళ్ళు? ఇండియన్ ఆర్మీని తిట్టిండ్రు. మోదీజీ నాకు మీకంటే ఎక్కువ వాళ్ళు. ఎందుకు చెప్పాలా? మిమ్మల్ని కాపాడేది కూడా వాళ్ళే. ఇవాళ నేను కానీ మీరు కానీ సురక్షితంగా ఉన్నారు అని అంటే నా రక్షక బలగాల వల్ల. ఇవాళ వాళ్ళ కుటుంబాలకు మనం క్షమాభిక్ష పెట్టినాం అనుకో, వాళ్ళ అమ్మని అక్కని తిడితే నడుస్తుందా? మీ అమ్మని అక్కని తిట్టిండ్రు, వాళ్ళు తిట్టిండ్రు, ఇది చేసిండ్రు అని అంటే మనందరికీ బాధేస్తుంది. కరెక్టా రాంగా? ఎవరిని తిట్టొద్దు. ఇప్పుడు అభిజిత్ దీప్కే కానీ నేను తిట్టాలంటే తిట్టలేనా? ఆడే అన్నాడు కదా, గలీజ్ నెయ్యి అని అన్నాడు వాడు. కానీ నేను తిట్టినా? రక్షక బలగాలకు మనం ఏమిస్తున్నాం అన్నది ప్రశ్న. ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.